అందరికీ నమస్కారం అండి. నేను మీ డాక్టర్ శ్రీనివాస వాస్తు జ్యోతిష్యం అనేది మన యొక్క ఛానల్ పేరు. సో ఇప్పుడు మనము షోడశ భూలక్షణం అనే అంశం గురించి వాస్తులు తెలుసుకుందాం. ఇప్పటిదాకా మనకి ఎంఏ అస్ట్రాలజీ ఫస్ట్ ఇయర్లో 3 సబ్జెక్టులు కంప్లీట్ అయిపోయినాయి. ఇది 4వ సబ్జెక్టులో దీన్ని వాస్తు అని చెప్తాం. ఈ 4వ సబ్జెక్టు వాస్తు అనే పేపర్లో ఇప్పటిదాకా మనకి 2 చాప్టర్లు కంప్లీట్ అయిపోయాయి. ఇప్పుడు మనము 3వ చాప్టర్, ఈ చాప్టర్ పేరు షోడశ భూలక్షణం అని అంటాం. దీని గురించి ఫస్ట్ ఉద్దేశం తెలుసుకొని తర్వాత వివరిస్తాం. సో షోడశ భూలక్షణం అనేది గృహ నిర్మాణ యోగ్యమైన స్థలాన్ని తెలుసుకోవడానికి, ఆ స్థలం యొక్క ఆకారాదులు వాటి మంచి చెడులు వివరించాలి. వివిధ ఆకారాలను అనుసరించి వివిధ ఫలితాలు ఉండటం సహజం. మన ప్రాచీన వాస్తు గ్రంథాలలో ఏ ఆకారాలు చెప్పారో అనే వాటి గురించి మనము ఈ పాఠంలో మనం తెలుసుకునే అవసరం ఉంటుంది. సహజంగా స్థలంలో ప్రవేశించిన వారి మనస్సుకు ఆనందం కలిగితే ఆ భూమి సర్వసమ్మతమని చెప్పబడింది. ఎగ్జాంపుల్గా మనం ఇప్పుడు చూస్తే, సాధారణంగా మన మనస్సుకు ఆహ్లాదం కలగచేసే భూమి సర్వమత సమ్మతమైనది. అది ఆయతంగా కానీ చతురస్రాకారంగా కానీ ఉండకపోవచ్చును, లేదా సరైన దిక్కులకు కూడా అనుకూలంగా ఉండకపోవచ్చును. అటువంటప్పుడు దిక్సూచన అనుసరించి కాకుండా వీధిని అనుసరించి గృహ నిర్మాణం చేయాలి. వివిధ ఆకారాల్లో ఉన్న స్థలాల్లో నిర్మాణాలు చేసినప్పుడు వచ్చే దోషాలను గురించి చెప్పిన ప్రసిద్ధిగాంచినటువంటి మన వాస్తు గురువులు చెప్పినటువంటి ప్రసిద్ధిగాంచిన గ్రంథాలు అపరాజిత పృచ్ఛ, మానసార, మయమత, శిల్పరత్న, విశ్వకర్మ ప్రకాశిక, సమరాంగణ సూత్రధార, సనత్కుమార, విశ్వకర్మ వాస్తు మొదలైన సమస్త వాస్తు గ్రంథాలలో షోడశ భూలక్షణం అనే ప్రకరణం గురించి చాలా బాగా వివరించారు. అవి మనము ఈ గ్రంథాలు తప్పకుండా చదవాల్సినటువంటి గ్రంథాలు. సో మనకి ఇప్పుడు ఈ లక్షణం వచ్చి షోడశ భూలక్షణం. షోడశ భూ ఆకృతులు అనేవి వాటి పేర్లు తెలుసుకొని తర్వాత ఒక్కొక్క ఆకృతం గురించి తర్వాత పాఠంలో తెలుసుకుందాం. షోడశ ఆకృతులు అవి 16 ఉంటాయి. సో ఆ భూమి యొక్క విషయంలో మనము ఆ 16 విధాలైన భూములు పేర్లు మనం ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిది ఆయతం, రెండవది చతురస్ర, మూడవది వృత్తం, నాలుగవది భద్రాసనం, ఐదవది చక్రం, ఆరవది విషమబాహువు, ఏడవది త్రికోణం, ఎనిమిదవది శకటాకృతి, తొమ్మిదవది దండకారం, 10వది పనవాకారం, 11వది మురజాకారం, 12వది బృహన్ముఖం, 13 వ్యజనాకారం, 14 కూర్మపృష్టం, 15 ధనురాకారం, 16 శూర్పాకారం. సో పై పేర్కొన్న 16 రకాల భూములలో నిర్మాణాలు చేసినప్పుడు ఎలా ఉంటుందనేది మనము ఒక్కొక్క భూమి గురించి మనము విశదంగా నెక్స్ట్ క్లాస్ నుంచి తెలుసుకుందాం. నమస్కారం, స్వస్తి.